ఏపీలో వేసవికాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ అధినేత జగన్ కు మరో బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే ఆన్సర్ వస్తుంది. మార్చి 6వ తేదీ నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై సభా హక్కుల కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. గత అసెంబ్లీ సమావేశాల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పై కాగితాలు, పుస్తకాలు విసిరేశారని, మార్షల్స్ పై దాడి చేశారని, అసెంబ్లీ కార్యదర్శితో సహా సిబ్బందితో దురుసుగా వ్యవహరించారని ఫిర్యాదులు వచ్చాయి. వీరిపై సభా హక్కుల కమిటీతో విచారణ చేసింది. వీడియో ఫుటేజీల పరిశీలన తర్వాత మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు క్రమశిక్షణ తప్పినట్టు సభా హక్కుల కమిటీ చెప్పింది. వీరిలో 7 ఎమ్మెల్యేలు విచారం వ్యక్తం చేశారు. మిగిలిన 5 ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పలేదు సరికదా, జరిగిన దానిని సమర్థించుకున్నట్టు సమాచారం. దీంతో వారిపై చర్యల నివేదికను తొలి రోజు సభ ముందు ఉంచుతారు. తర్వాత వారిపై ఏం చర్య తీసుకోవాలో సభ నిర్ణయిస్తుంది. ఈ 5లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, సునీల్ కుమార్, ముత్యాల నాయుడు ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఈసారి సమావేశాల్లో ఈ 5 కూడా లేకపోతే జగన్ కు పెద్ద మైనస్. ఇక రోజా సభలో అసభ్యంగా దూషించారని టీడీపీ ఎమ్మెల్యే అనిత స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై రోజా ఇంతవరకు క్షమాపణ చెప్పలేదని, క్షమాపణ చెప్పకుండా ఆమె సభలో ప్రవేశించే అవకాశం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఏదైనా ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య చాలా హాట్ గా ఉండనున్నాయి.